హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు గుర్తొచ్చినప్పుడు ఎవరికి మంచిగా అనిపిస్తుంది? సో, ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ ఇప్పుడు మీకోసం ఎవరసలు మంచిగా అనుకుంటున్నారు? సో, నాకేమనిపించిందంటేనండి, ఎవరో ఒక వ్యక్తి మాత్రం మీకోసం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా అనిపించింది. అది కూడా ఒక గుడ్ వేలో అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ అసలు ఆ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వాళ్ళసలు మీకోసం ఎందుకు మంచిగా అనుకుంటున్నారు? ఆర్ అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి వ్యక్తి కోసం మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు నేను రీడింగ్‌లో మీకు చెప్తాను. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. అండ్ ఇంకొకటండి, మీలో కొంతమంది అడుగుతున్నారు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలో తెలియట్లేదు అని. మీరు ఏ కార్డ్ సెట్ అయినా పిక్ చేసుకోవచ్చండి. మీకేది పిక్ చేసుకోవాలి అనిపిస్తే అది. లేదు, ఒకటికి మించి 2 చూడాలి అని అనిపించినా చూడొచ్చు. మొత్తం చూడాలనుకున్నా కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అవన్నీ మీకు చూడాలి అనిపిస్తుందంటే యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అనేది అవసరం అని అంతే. సో, డెఫినిట్‌గా వీడియో మొత్తం కూడా చూడొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవెన్ మీకొకటి రెజోనేట్ అవ్వట్లేదు అనిపించినా ఇంకొకటి కూడా చూడొచ్చు. లేదు, 2 చూస్తున్నప్పుడు మీకేంటంటే ఒకటి రెజోనేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకటి రెజోనేట్ అవ్వట్లేదు అని అనిపిస్తే రెజోనేట్ అయింది పిక్ చేసుకుంటారు. 2 రెజోనేట్ అవుతున్నాయి. కాకపోతే సజెషన్స్ అనేవి వేరేగా ఉన్నాయి అంటే ఏది ఎక్కువ రెజోనేట్ అయితే దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఆర్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం కూడా మీరేంటంటే ఫాలో అవ్వచ్చండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు గుర్తొచ్చినప్పుడు అసలు ఎవరికి మంచిగా అనిపిస్తుంది? ఆర్ ఇప్పుడు మీకోసం ఎవరు మంచిగా అనుకుంటున్నారు? ఈ వ్యక్తితో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉండొచ్చు? వాళ్ళసలు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేదైతే ఫస్ట్ చూద్దాం. తర్వాత అసలు వాళ్ళు ఎందుకు మంచిగా అనుకుంటున్నారు? అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళని చెప్పొచ్చండి. అండ్ మీకు దూరంగా ఉంటున్నారని కూడా చెప్పొచ్చు. అంటే ఇది నో కాంటాక్ట్ సిట్యుయేషనా? లేకపోతే కాంటాక్ట్ ఉన్న సిట్యుయేషన్ అనేది పక్కన పెడితే, ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీకు దూరంలో ఉంటున్నారు అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఏంటంటే మేల్ పర్సన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువున్నాయి. లైక్ మీకు ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, హస్బెండ్ కానీ, లేకపోతే వీళ్ళతోని మీకు ఇంకేదైనా ఒక కనెక్షన్ ఉండొచ్చు. ఒక మెంటర్ టైప్ కనెక్షన్ ఉండొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే ఒక మేల్ పర్సన్ అయితే సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తున్నారు. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక లేడీ కూడా అవ్వచ్చు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, ఈ వ్యక్తి మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైప్ అన్నమాట. వాళ్ళు అంటే అడ్వైసెస్ అనేవి ఇవ్వడం చాలా కరెక్ట్‌గా ఇస్తారని చెప్పొచ్చు. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరోలాగా నాకైతే అనిపిస్తుంది. వీళ్ళెవరో కానీ మీకోసం అయితే చాలా మంచిగా అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే, మీరు అనేసరికి ఎప్పుడూ ముందుండి మరీ మీకు అడ్వైస్ ఇచ్చే టైప్ అనమాట. వాళ్ళకి మనసులో మీరు అనేసరికి ఒక తప్పుడు ఆలోచనలైతే రావు. కాకపోతే మనుషుల మాటలేంటంటే కొంచెం కఠినంగా ఉంటాయండి. మాట్లాడేటప్పుడు అంటే ఆ రూడ్‌నెస్ అనేది మీరు ఫీల్ అవుతుంటారు. బట్ వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. కాకపోతే మీకు కొంత ఎడ్యుకేట్ చేయాలి అని. సో, దానివల్ల అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు మీకు అంతగా నచ్చవు. కాకపోతే మీ మంచికే చెప్తున్నారు అని మాత్రం మీకు కూడా తెలుసండి. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరో కానీ మీకోసం ఇప్పుడు గుర్తు చేసుకొని మంచిగా అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తులు చాలా వరకు కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా మీతో కనెక్షన్ ఉన్నవాళ్ళనే చెప్పొచ్చండి. సో, ఇలాంటి వ్యక్తులు అసలు మీకోసం మంచిగా ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ వ్యక్తి చెప్పిన మాటలు కానీ, ఈ వ్యక్తికి మీకు ఎక్కడో కానీ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదండి. వాళ్ళు చెప్పిన మాటలు మీకు డైజెస్ట్ అవ్వలేదని కూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకో మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు అంత గొప్పగా అయితే లేదు. మీ ఇద్దరి మధ్యలోని సిట్యుయేషన్స్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఒకవేళ ఈ వ్యక్తి కానీ మీకు హస్బెండ్ అయ్యుంటే, ఖచ్చితంగాను మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో అయితే డిస్టర్బెన్సెస్ అనేవి పాస్ట్‌లో ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నట్టయితే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే వాళ్ళ వరకు కరెక్ట్‌గానే ఉన్నారు అని ఫీల్ అయినా సరే, అది మీకెక్కడో అప్‌సెట్ చేయడం కానీ ఇలాంటివి అనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్ ఎలా అనిపించిందంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుందండి. ఈ వ్యక్తి మెచ్యూర్డ్‌గానే థింక్ చేసే టైప్ కానీ, స్టిల్ వీళ్ళ మాటలు కానీ, వీళ్ళు చేసే పనులు కానీ ఎందుకో సెట్ అవ్వలేదు మీకు. దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినట్టు అనిపిస్తున్నాయండి. ఎక్కడో కానీ ఈరోజు మాత్రం ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో ఈ రీడింగ్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది. అంటే వ్యక్తులు కూడా అంటే వాళ్ళ ఎనర్జీస్ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు. వ్యక్తులు మంచి వాళ్ళేనండి. మంచి ఇంటెన్షన్సే ఉన్నాయి. మీరు అనేసరికి వాళ్ళకెక్కడో ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో మీ ఇద్దరి రిలేషన్‌షిప్ మాత్రం అంత గ్రేట్‌గా లేదండి. ఇద్దరి మధ్యలోని ఎక్కువ కేయోటిక్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకళ్ళతో ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకోవడం, లేకపోతే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కొన్ని దాచిపెట్టడం, లేకపోతే మోసం చేయడం ఇలాంటివి కూడా జరిగినట్టున్నాయి. సో, ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది లేదు. ఇక్కడ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్యలో క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తి వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు అని కూడా నాకు అనిపిస్తుంది. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చండి. మీ మంచి కోసమే చెప్పిన వాళ్ళే కానీ పాస్ట్‌లో ఎందుకో కానీ థింగ్స్ అనేవి రాంగ్ టర్న్ తీసుకున్నాయి. క్లియర్‌గా చెప్పాలంటే. సో, దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరూ ఊహించనివి కొన్ని మీ లైఫ్‌లో అయితే జరిగాయి. ఇద్దరూ కూడా డిస్టర్బ్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆ డిస్టర్బెన్సెస్ అనేవి ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పొచ్చు. సో, ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారండి. వాళ్ళకేంటంటే మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే మీరు ఆ ఛాన్స్ ఇస్తారా లేదా అనేదే వాళ్ళకి డౌట్ అండి. మీరెందుకో కానీ ఈ వ్యక్తులకి ఇప్పుడు సడెన్‌గా గుర్తొస్తున్నారు. వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారని చెప్పొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఒక మేల్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ జెండర్ ప్రయారిటీ బట్టి కూడా చేంజ్ అవ్వచ్చు. లేడీస్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ జెంట్స్ అనే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కదా! బట్ ఏదైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తిని మీరు ఎక్కడ రానివ్వరో ఆర్ వీళ్ళకి ఛాన్స్ ఇవ్వరో అనే భయం వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుందండి. వీళ్ళకి మాత్రం మీరు కావాలి. మీతో వీళ్ళేంటంటే ఒక ఫ్యూచర్‌ని చూడాలి అని అనుకుంటున్నారిప్పుడు. జెన్యూన్‌గా మీ లైఫ్‌లోకి మళ్ళీ వచ్చి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. సో, వాళ్ళు అంటే ఆ స్టెప్ వేయడానికి రెడీగానే ఉన్నారు కానీ, వాళ్ళకి ఏంటంటే మేబీ ఈసారి మీరు సెల్ఫిష్‌గా ఉంటారేమో! ఈసారి మీరు వాళ్ళ మాట వింటారో లేదో, లేకపోతే అసలు న్యూ బిగినింగ్‌కి ఛాన్స్ ఇస్తారో లేదో, ఈ రిలేషన్‌షిప్‌కి ఇదే ఒక ఎండ్ పాయింట్ ఏమో అని ఆ వ్యక్తులు అనుకుంటున్నారండి. ఇక్కడ నాకైతే క్లియర్‌గా అలా అనిపిస్తుంది. సో, ఇదేంటంటే ఆ వ్యక్తికి అంటే పాస్ట్‌లో మీ ఇద్దరూ ఉన్న సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే మీ రిలేషన్‌షిప్ కానీ బాగా గుర్తొస్తుందని చెప్పొచ్చండి. వాళ్ళైతే మాత్రం అంటే వాళ్ళ పరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయితే కమింగ్ డేస్‌లో చేస్తారు. ఎందుకంటే సడెన్‌గా ఇప్పుడు వాళ్ళకి మీరు ఎందుకో గుర్తు రావడం, లేకపోతే మళ్ళీ మీతో ఒక ఫ్యూచర్ చూడాలి అనుకోవడం, ఆర్ ప్రెజెంట్‌లోని సిట్యుయేషన్స్ బెటర్ చేసుకోవాలి అనిపించడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పాస్ట్‌లో ఇంత ఆడ్ వైబ్స్ ఇచ్చి యాక్చువల్‌గా వ్యక్తులు టాక్సిక్ కాదు కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నవి టాక్సిక్‌గా చేంజ్ అయ్యాయి. దానికి రీజన్ ఎవరైనా అవ్వచ్చు. బట్ అలా మారిపోయింది. అయినా సరే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు చూడండి. అది మాత్రం చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది నాకైతే. కాకపోతే వ్యక్తులు కమింగ్ డేస్‌లో వస్తారండి. వాళ్ళ వైపు నుంచి మళ్ళీ అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈవెన్ కొంచెం ఈ వ్యక్తికి ఏంటంటే పేషెన్స్ తక్కువే. బట్ స్టిల్ మీ విషయంలో పేషెన్స్‌తో వ్యవహరించి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని మాత్రం అనుకుంటారు. కమింగ్ డేస్‌లో వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మరికొంచెం స్ట్రాంగ్ అవుతాయి. లైక్ ఏంటంటే మిమ్మల్ని ఎలా అయినా వాళ్ళ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. ఆర్ మీతో ఎలా అయినా సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి మీరు ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరా? అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఫేస్ చేశారు. ఆ పెయిన్ అనేది మీరు ఫీల్ అయ్యారు కాబట్టి అది మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్పేదేం లేదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే
ఛాన్స్ తీసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. అంటే ఒక ఛాన్స్ దొరికితే ఖచ్చితంగాను దాన్ని వాళ్ళు యుటిలైజ్ చేసుకోవాలని అనుకుంటారండి. అండ్ ఈ విషయంలోనేంటంటే వాళ్ళకి ఒకవేళ డిఫరెంట్‌గా అనిపిస్తున్నా అంటే ఈ వ్యక్తితో ఇప్పుడెందుకు అనవసరంగా ఎప్పుడో అయిపోయింది కదా! వీళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ అవసరమా అని వాళ్ళకే అనిపించినా సరే వాళ్ళని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా పుష్ చేసుకుంటారండి మీ వైపు. ఎందుకంటే వీళ్ళ మనసులో ఈ ఆలోచనలనేవి రోజు రోజుకి బలపడుతున్నాయండి. సో, ఈ ఛాన్స్ అయితే తీసుకోవడానికే చూస్తారు వాళ్ళైతే. మీతో ఒక ఫ్యూచర్ చూడాలి అని వాళ్ళేంటంటే కమింగ్ డేస్‌లో ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా డిసైడ్ అవుతారు. సో, ఎంత దూరంలో ఉన్నా సరే వస్తారండి. వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ అంటే వచ్చి మాట్లాడకపోయినా కాంటాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. త్రూ ఫోన్ ఆర్ మెయిల్ ఏదైనా అవ్వచ్చు. బట్ అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం మరసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, తొందరలోనే ఈ వ్యక్తి కోసం ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. చాలా విషయాలు క్లారిటీ వస్తాయని నాకనిపిస్తుంది. అంటే మీలో సడెన్‌గా ఒక అవేకెనింగ్ జరుగుతదండి. అదేంటంటే, ఓకే. ఈ సిట్యుయేషన్ ఇలా అయ్యిందా? ఆర్ ఈ వ్యక్తి ఇలా చేశారా? ఆర్ ఈ వ్యక్తి కోసం మీరేమైనా కొన్ని విషయాలు తెలుసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. అండ్ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే, ఈ వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా, అది చెయ్యకపోయినా పర్వాలేదు. బట్ ఈ వ్యక్తి కోసం ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. పాస్ట్‌లో వీళ్ళని మీరు చూసి ఒక కన్‌క్లూజన్‌కైతే అప్పుడే రావద్దు అని చెప్తుంది. ఎందుకంటే, ఈ వ్యక్తి ఇప్పుడు చేంజ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళలోనేంటంటే, ఆ చేంజెస్ అనేవి జెన్యూన్‌గానే వచ్చుండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఆ ఛాన్స్ తీసుకోవాలి అని ప్రయత్నాలేంటంటే సిన్సియర్‌గానే చేయొచ్చు. యూనివర్స్ ఇక్కడ అంటే చెప్తుందేంటంటే, ఈ వ్యక్తి సెకండ్ ఛాన్స్ అనేది డిజర్వ్ చేస్తారు. ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ బాలేకపోయినా, స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే, ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి మీరు ఆ ఛాన్స్ అనేది ఇవ్వచ్చు. బట్ మీరంత ఈజీగా ఇవ్వలేరు. ఎందుకంటే, మీరు సఫర్ అయ్యారు కాబట్టి. సో, ఈ వ్యక్తి కోసం ఇంకొంచెం బాగా తెలుసుకొని, మీ సైడ్ నుంచి మీరు ఇంకొంచెం అంటే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగాను మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందంటండి. మళ్ళీ కూడా ఈ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా ఈసారి వచ్చినప్పుడు వాళ్ళు అంత ఈజీగా గివ్ అప్ చేయరండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మిమ్మల్ని విడిచిపెట్టాలి ఆర్ వద్దు అనుకోని అంత ఈజీగా పాస్ట్‌లో వెళ్ళిపోయినట్టుగా అయితే వెళ్ళిపోరండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఈ వ్యక్తి విషయంలో మీకు కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ రావాలి అంటే ఈ వ్యక్తి కోసం మీరు ఇంకొంచెం తెలుసుకోవాలి. వీళ్ళొచ్చి మాట్లాడగానే వెంటనే కూడా రిజెక్ట్ చేయొద్దు. ఆర్ వీళ్ళ పరంగా మీకేదైనా ఒక వేలో కానీ, కమ్యూనికేషన్ కానీ ఏర్పడితే ఖచ్చితంగా ఛాన్స్ అయితే తీసుకోండి. అంతేకాని గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ ఛాన్స్‌ని డిజర్వ్ చేయడం అనేది మీరు డిసైడ్ చేసేది కాదు. యూనివర్స్ డిసైడ్ చేసింది. సో, ఖచ్చితంగాను ఈ వ్యక్తి పరంగా మీకు కూడా ఫీలింగ్స్ అనేవి మళ్ళీ కూడా డెవలప్ అవుతాయండి. ఆర్ ఆల్రెడీ ఉన్న ఫీలింగ్స్ అయినా సరే బయటకి మీరు తీసే పరిస్థితి అయితే వస్తుంది. అందుకే యూనివర్స్ అయితే ఇలాంటి గైడెన్స్ ఒకటి ఇస్తుంది మీకు. సో, ఒక్కసారి ఆలోచించండి. తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. బట్ అలా అని చెప్పి వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు గుర్తొచ్చినప్పుడు మంచిగా ఎవరికనిపిస్తుంది? అసలు ఈ వ్యక్తులు ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఆర్ ఇప్పుడు మీకోసం ఎవరు మంచిగా అనుకుంటున్నారు? వీళ్ళతో అసలు మీకున్న కనెక్షన్ ఏంటి? సో, ఫస్ట్ అయితే ఈ వ్యక్తులు ఎవరో చూద్దాం. ఆ తర్వాత వీళ్ళెందుకు మీకోసం అలా అనుకుంటున్నారు? ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎవరో కానీ మీకు బాగా దగ్గర వ్యక్తులు లైక్ ఏంటంటే ఆహ్, మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఆర్ వైఫ్ అవ్వచ్చు, ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా ఇలా అవ్వచ్చు. బట్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఆర్ బయట వ్యక్తులైనా కూడా అవ్వచ్చు. కాకపోతే ఒకవేళ బయట వ్యక్తులు అయ్యుంటే వీళ్ళకి మీకు ప్రెజెంట్ ఎక్కడో కానీ కాంటాక్ట్ లేకపోవడం అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.
ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్సే అని అనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్‌లోని ఇలాంటి వ్యక్తులు మీకు మెసేజ్ పెట్టడం కానీ, ఆర్ కాల్ చేయడం కానీ, ఆర్ ఏదో మెయిల్ చేయడం కానీ, ఆర్ ఈ వ్యక్తిని మీరు రీసెంట్ టైమ్స్‌లో చూడ్డానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే అవ్వడానికి అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళెందుకో కానీ మీకోసం చాలా మంచిగా అనుకుంటున్నారంట ఇప్పుడు. మీరెందుకో కానీ గుర్తొస్తే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుందంట. లైక్ ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటేనండి, మీ ఎదురు కానీ కాంటాక్ట్‌లో లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి కాంటాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఆర్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కూడా చూస్తారని చెప్పొచ్చండి. ఒకవేళ కానీ అంటే నేను మొత్తం రీడింగ్ చేసిన తర్వాత మీకు రెజోనేట్ అయినట్టయితే ఇలాంటి వ్యక్తులు మీకు కాంటాక్ట్ చేయకపోతే ఒక వీక్ డేస్‌లో వీళ్ళ నుంచి మీరు కాంటాక్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మనం చూద్దాం ఇంకా ఏంటి అనేది డీప్‌గా. సో, ఇలాంటి వ్యక్తికి ఎందుకు మీరు గుర్తొస్తే మంచిగా అనిపిస్తుంది? అసలంత పర్టిక్యులర్‌గా పాజిటివ్ వైబ్స్ రావడానికి రీజన్ ఏంటనేది చూద్దాం. ఓకే. ఓకే. సో, కొన్ని కార్డ్స్ అయితే కవర్ చేస్తున్నానండి. మీకు తెలుసు కదా ఎందుకు కవర్ చేస్తున్నాననేది. సో, సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి లైఫ్‌లో మీరొక స్పెషల్ పర్సన్ అండి. వాళ్ళకి పర్టిక్యులర్‌గా మీరు స్పెషల్ అని అనిపించకపోయినా, వీళ్ళు మీకు ఏంటంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చండి. వీళ్ళ కోసం మీరెప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు. అండ్ వాళ్ళెప్పుడూ ఏ రాంగ్ స్టెప్ వేయకుండా ఆర్ ఏ డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళకుండా మీ వైపు నుంచి మీరేంటంటే చాలా వరకు వీళ్ళని కంట్రోల్ చేశారని చెప్పొచ్చండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరిచ్చే అడ్వైసెస్ కానీ, లేకపోతే మీరు వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కానీ ఎందుకో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బట్ నేను చెప్తున్నాను కదండీ! పాస్ట్‌లో కానీ సిట్యుయేషన్స్ చూసినట్టయితే ఈ వ్యక్తి పరంగా మీరు చాలా జెన్యూన్‌గా కనెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళకి మీరెప్పుడూ హెల్ప్ చేయాలి. వీళ్ళెప్పుడూ హ్యాపీగా ఉండాలి. వీళ్ళెప్పుడూ కూడా సేఫ్ జోన్‌లో ఉండాలి అని ఫీల్ అయిన వ్యక్తి. కాకపోతే మీరు వీళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మీరు ఆ ఎఫెక్షన్ చూపించిన దగ్గర కానీ ఫెయిల్ అయ్యారండి. అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఇంకేంటో కాదు. ఈ వ్యక్తులు ఎందుకో కంట్రోల్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎంత మంచిగా ఉన్నా సరే, మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి రూడ్‌గా అనిపించడం కానీ, లేకపోతే మీకు ఇంకేవో ఇంటెన్షన్స్ ఉన్నాయి. అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. లేకపోతే కంట్రోల్ చేసే టైప్ అని అనిపించడం కానీ, ఇలాంటివి జరిగాయండి. అంతేకాని వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడతారు. మీ అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అలా రియలైజ్ అవ్వలేదు. సో, ఈ వ్యక్తులు ఏంటంటే టైమ్ టు టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారండి. ఎందుకో కానీ మీతోని వాళ్ళు లైఫ్‌లో ట్రాప్ అయిపోయారు. మీ నుంచి ఎప్పుడు బయటపడతారు? మీకెప్పుడు దూరంగా వెళ్ళిపోతారు అని చాలా సందర్భాల్లో అయితే ఈ వ్యక్తి ఫీల్ అవ్వడం జరిగింది. సో, ఇప్పుడేంటంటే ఆ వ్యక్తి నిజంగానే వాళ్ళ లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారండి. సో, ఈ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే చాలా లోన్‌లీగా అనిపిస్తుందండి. ఒకప్పుడు మీరిచ్చిన సజెషన్స్ కానీ, లేకపోతే మీరు వాళ్ళ కోసం అంటే ఆ స్టాండ్ తీసుకోవడం కానీ, అవన్నీ వాళ్ళ లైఫ్‌లో మిస్ అవుతున్నారు అని నాకైతే అనిపిస్తుంది. ఎక్కడో కానీ మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఇదెందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు వాళ్ళొక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని పాస్ట్‌లో ట్రస్ట్ చేశారు. సో, మీరు కూడా వాళ్ళనెప్పుడు బీట్రే చేయలేదండి. కాకపోతే ఇప్పుడు ఈ వ్యక్తికేంటంటే అలా వాళ్ళ లైఫ్‌లో మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళెవరూ లేరు. అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఆ పెయిన్‌ని ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి అంటే మీతో మాట్లాడాలి అని అనిపిస్తుంది. అండ్ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేశారో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మాట్లాడాలి అనుకుంటున్నారు. మళ్ళీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసుంటే మీ నుంచి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చండి. బట్ ఈ వ్యక్తిలోని ఇంకా చిన్న ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదేమో అని అనుకుంటున్నారు. మీరు వాళ్ళని పాస్ట్‌లో ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయరేమో అని అనుకుంటున్నారు. మీరు మారిపోయి ఉండొచ్చు. ఆర్ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వాళ్ళే అప్రోచ్ అయ్యి, వాళ్ళకి వాళ్ళే అన్నీ చెప్పినట్టయితే మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనే భయం కూడా వాళ్ళలో ఉందండి.
ఆర్ పాస్ట్‌లో వాళ్ళకి మీరు ఎలా అయితే సిన్సియర్‌గా అన్నీ ఆఫర్ చేశారో, ఇప్పుడు అలా ఆఫర్ చేస్తారో లేదో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, ఇవన్నీ కూడా వాళ్ళలోని ఒక కన్‌ఫ్యూజన్‌లాగా ఉండిపోయాయి. కాకపోతే ఈ వ్యక్తికి ఎక్కడో కానీ మీతో ఉండాలనుంది, మీతో మాట్లాడాలనుంది, మీతో ట్రావెల్ అవ్వాలనుంది. మీరేంటంటే చాలా మెచ్యూర్డ్‌గా ఈ వ్యక్తితో డీల్ చేశారండి. అది వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకది తెలుస్తుంది. సో, ఇప్పుడు ఈ వ్యక్తులేంటంటే అందుకే మీరు కావాలి, మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తులైతే అలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని నిజంగానే హోమ్‌లా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడైతే మాత్రం. సో, ఫ్యూచర్‌లోనేంటంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యక్తులు మీ వైపు రావడానికి, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేయడానికి అండ్ మూవ్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ వ్యక్తికి ఎక్కడో కానీ మొదలయింది. సో, వాళ్ళలో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే, ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, స్టిల్ వాళ్ళేంటంటే మీ వైపు వస్తారండి. క్లియర్‌గా నాకిక్కడ అర్థమవుతుంది. వాళ్ళు మీ నుంచి దూరం అవ్వాలని అనుకోవట్లే. మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. కాకపోతే పాస్ట్‌లో మీరు వీళ్ళకి ఏదైతే ఆఫర్ చేశారో, ఫ్యూచర్‌లో కూడా మీరు అది ఆఫర్ చేస్తారా లేదా అనే భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అయినా సరే వాళ్ళేంటంటే రిస్క్ అయితే తీసుకుంటారు. ఇదేంటంటే వర్తా కాదా అనేది వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీతో కొంతకాలం ట్రావెల్ అయిన తర్వాతయితే అర్థమవుతుంది. అలా అని చెప్పి ఈ వ్యక్తులు మిమ్మల్ని అంత ఈజీగా గివ్ అప్ చేసేస్తారని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ ఈ వ్యక్తులు ఆ ఛాన్స్ తీసుకొని వాళ్ళ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవాలి. మీతో ఉండాలి అని మాత్రం ప్రయత్నాలైతే చేస్తారండి. సో, వీళ్ళని పుష్ చేస్తారా? లేకపోతే వీళ్ళకి ఛాన్స్ ఇస్తారా? అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే ఆహ్, ఈ వ్యక్తితో మీకున్న కనెక్షన్ ఆర్ ఈ వ్యక్తి పరంగా ఇప్పుడు మీకున్న ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా సరే వ్యక్తి అయితే మాత్రం ఛాన్స్ తీసుకుంటారండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు మీ వాల్యూ తెలుసుకున్నారు అంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ వ్యక్తి పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఒకటండి ఇలాంటి వ్యక్తి కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీతో మాట్లాడితే వాళ్ళని మీట్ అవ్వడం కానీ, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి కానీ ట్రై చేయండి. అంటే వాళ్ళని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. ఇదేంటంటే వన్ సైడ్ లవ్ అయితే కాదండి. ఒకప్పుడు మేబీ ఇది వన్ సైడ్ లవ్ అయ్యి ఉండొచ్చు. మీ వైపు నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. బట్ వన్స్ మీరు వీళ్ళతో బయటకు వెళ్ళి, వాళ్ళతో మీరు ట్రావెల్ అయిన తర్వాత ఆర్ వాళ్ళతో మీరు ఓపెన్ అప్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇది వన్ సైడ్ లవ్ కాదింకా. ఒకప్పుడు అది కానీ, ఇప్పుడు అది కాదు. మేబీ మీకెక్కడో ఆ ఫీలింగ్ ఉండిపోయి ఉండొచ్చు. మీరే ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. మీదేంటంటే ఒక వన్ సైడ్ లవ్ లానే ఉండిపోయిందని. ఆ లవ్ అయితే మాత్రం వాళ్ళలోని బ్లూమ్ అయిందని మాత్రం నేను చెప్పగలనండి. అండ్ ఖచ్చితంగాను వాళ్ళకి మీరు ఒక ఛాన్స్ ఇస్తే ఈ రిలేషన్‌షిప్ అయితే చాలా ప్యాషనేట్‌గా చేంజ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలోని ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుందండి. ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్ కూడా చూసినట్టయితే ఆ ఫైర్ అనేది నాకు కనిపిస్తుంది. కాకపోతే డెఫినెట్‌గా ఒక ఛాన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళతో మళ్ళీ మీరు ట్రావెల్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. మీ రిలేషన్‌షిప్ అనేది ప్యాషనేట్‌గా మారుతుంది. ఒకప్పుడు ఇది జెంటిల్‌గా ఉండొచ్చు. ఒకప్పుడు ఇదేంటంటే మీ వైపు నుంచి కైండ్‌నెస్‌తో డెవలప్ అయ్యి ఉండొచ్చు అని. బట్ ఇప్పుడు మాత్రం ఆ కైండ్‌నెస్, ఆ జెంటిల్‌నెస్ కంటే ప్యాషన్ అనేది కనిపిస్తదండి. మీరది ఫీల్ అవ్వగలుగుతుంటారు అని చెప్పొచ్చు. ఖచ్చితంగాను ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. నాకైతే ఎందుకో ఈ కార్డ్ సెట్ చూసిన తర్వాత ఇది ఫ్యామిలీ కనెక్షనే కానీ, ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ కనెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆర్ లవర్స్ అవ్వచ్చు. కొంచెం అంటే ఆ లవింగ్ వైబ్స్ వస్తున్నాయండి. బట్ ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. ఫ్యామిలీ మధ్యలో కూడా అంటే ఒక ప్యాషనేట్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. అది నేను కాదనను. బట్ ఎందుకో అలా అనిపించింది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం అయితే తీసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరు గుర్తొచ్చినప్పుడు ఎవరికి మంచిగా అనిపిస్తుంది? ఆర్ ఇప్పుడు మీకోసం ఎవరు మంచిగా అనుకుంటున్నారు? అసలు వాళ్ళు మంచిగా అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. బట్ ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వీళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ ఉండొచ్చు అనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ 2 డిఫరెంట్ కేటగరీస్ కనిపిస్తున్నారా అండి? ఫస్ట్ మీరు వర్క్ చేసిన దగ్గర ఎవరైనా ఒక పర్సన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ మీ వైఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి.
ఆర్ మీ లైఫ్‌లో ఇప్పుడు మీకు మెయిన్ ఎవరైతే వాళ్ళు అని చెప్పొచ్చు. లైక్ మీ లైఫ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు కదా! చాలా వరకు లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీరేంటంటే మీ జెండర్ ప్రకారం అపోజిట్ జెండర్‌ని కూడా కన్సిడర్ చెయ్యొచ్చు. సో, ఏదైనా సరే ఇలాంటి వ్యక్తులు మీకోసం ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. అది కూడా మంచిగా ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళెందుకు ఆలోచిస్తున్నారనేది తెలీదు కానీ, ఎక్కువ జెంట్స్ కానీ ఈ రీడింగ్ చూస్తున్నట్టయితే మీ వైఫ్ అనే చెప్పొచ్చండి. ఆర్ మీ లవర్ అని కూడా చెప్పొచ్చు. సో, ఇంకొకటేంటంటే మీరు ఒకవేళ ఎంప్లాయీ అయినా మీ ఆఫీస్‌లో ఎవరైనా కొలీగ్ అయినా కూడా అవ్వొచ్చండి. సో, వాళ్ళు కూడా ఎందుకో మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తున్నారంట. మరి అసలు వీళ్ళు ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నారో అసల ఏమనిపిస్తుంది? ఏ విధంగా మంచిగా ఆలోచిస్తున్నారనేదైతే ఇప్పుడు చూద్దాం మనం. సో, కొన్ని కార్డ్స్ అయితే కవర్ చేస్తున్నానండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి పాస్ట్‌లో మీరంటే చాలా ఇష్టపడ్డారండి. వీళ్ళకెక్కడో కానీ మీతో రిలేషన్‌షిప్ అనేది చాలా ప్యాషనేట్‌గా అనిపించింది. అండ్ వీళ్ళు మీకు ఎమోషనల్‌గా కూడా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారని చెప్పొచ్చు. ఆ థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అయ్యిందండి. క్లియర్‌గా ఈ కార్డ్ చూస్తే నాకు అర్థమవుతుంది. బట్ అంతవరకు కూడా ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఎక్కడో కానీ లవ్ అనేది మాత్రం ఎక్కువగానే ఉండేదని చెప్పొచ్చు. ఏదైనా నేను చెప్తున్నాను కదా! మీ ఇద్దరి మధ్యలో ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడిందండి. కాకపోతే ఎవరో ఒక వ్యక్తి ఇంటర్ఫియర్ అయ్యారు. మొత్తానికే సిట్యుయేషన్ అంతా రివర్స్ అయిపోయింది. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్‌తో. ఈ వ్యక్తి ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ పరంగా జరిగిన సిట్యుయేషన్స్‌ని రియల్ అని ట్రస్ట్ చేశారండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, దీనివల్ల ఏంటంటే, మీరు చెప్పిన మాటలు కానీ, మీరు చేసిన పనులు కానీ వాళ్ళకెలా అనిపించాయంటే మ్యానిప్యులేటింగ్‌గా అనిపించాయి. అంటే మీరు చెప్పేదొకటి, చేసేదొకటి ఆర్ మీరేంటంటే వీళ్ళ కోసం ఆలోచించే టైప్ కాదు. మీకోసం మీరు ఆలోచించుకునే టైపు. రియాలిటీలోనేంటంటే వీళ్ళ ఎమోషన్స్ అనేవి మీకు అవసరం లేదు. మీ వరకు మీరు చూసుకుంటారు అని ఇలా వాళ్ళ మైండ్ ఏంటంటే మారిపోయిందండి. ఆర్ మీకోసం వాళ్ళలా ఆలోచించారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడేంటంటే, ఈ వ్యక్తి ఎక్కడో కానీ ఇలాంటి ఒక థర్డ్ పర్సన్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడమో, లేకపోతే థర్డ్ పర్సన్ వల్ల ఎఫెక్ట్ అవ్వడమో జరిగింది కదా! సో, వాళ్ళు రియలైజ్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. ఒకవేళ ఈ వ్యక్తిలోని థర్డ్ పర్సన్ పరంగా రియలైజేషన్ రాకపోయినా స్టిల్ మిమ్మల్నయితే మాత్రం మిస్ అవుతున్నారండి. వాళ్ళేంటంటే, ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, ఈ సెపరేషన్‌ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. వాళ్ళకేంటంటే, అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈవెన్ సెపరేషన్ లేకపోయినా, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్యలో ఉన్నా సరే, వాళ్ళెందుకో కానీ దాన్ని బేర్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే, మీకోసం ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకేమనిపిస్తుందంటే, వాళ్ళలోని ఎక్కడో కానీ మీరు చేసిందేంటి? మీరు వాళ్ళకిచ్చిందేంటి? అనే ఆ క్లారిటీ వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ వాళ్ళని మీరు జెన్యూన్‌గా రికగ్నైజ్ చేశారు. ఆర్ వాళ్ళకి మీరు జెన్యూన్‌గా అటెన్షన్ ఇచ్చారు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ మిస్ అవ్వడం అనే దానికంటే కూడా మీ ఇద్దరు పాస్ట్‌లో స్పెండ్ చేసిన టైం కానీ, ఆ మెమోరీస్ కానీ బాగా గుర్తు చేసుకుంటున్నారండి. వాళ్ళకేంటంటే మైండ్‌లో అదే ఎప్పుడూ కూడా గుర్తొస్తుంది. అంటే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. అది అవుతుందో లేదో వాళ్ళకైతే తెలీదు. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే న్యూ బిగినింగ్ అనేది జరిగితే వాళ్ళ లైఫ్ బావుంటుంది. మీతో వాళ్ళేంటంటే ఒక న్యూ బిగినింగ్ చూడాలి అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీరెలాంటి వాళ్ళో, మీ మనస్తత్వం ఎలాంటిదో వాళ్ళకైతే తెలుసండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పదే పదే కావాలి అని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళనుకుంటుందేంటంటే దానికి మీరు ఛాన్స్ ఇవ్వరేమో అని అనుకుంటున్నారు. ఆర్ ఈ పర్టిక్యులర్‌గా పాస్ట్‌లో ఏదైతే జరిగిందో ఆ గ్రడ్జెస్ అనేవి మీరు హోల్డ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. ఈవెన్ మీ ఇద్దరు మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసినా సరే,
సిట్యుయేషన్స్ ఏంటంటే మళ్ళీ రిపీట్ అవుతాయేమో, లేకపోతే మీరు వాళ్ళనేంటంటే ఇబ్బంది పెడతారేమో. ఎందుకంటే పాస్ట్‌లో మీరు జెన్యూనే. కాకపోతే ఎప్పుడైతే ఇన్ని సిట్యుయేషన్స్ జరిగాయో, ఫ్యూచర్‌లోని మేబీ ఇలాంటివి రిపీట్ అవుతాయేమో, లేకపోతే మీరు మారిపోయారేమో, మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో అనే ఆ భయం వాళ్ళలో మాత్రం ఉందండి. అంటే ఫ్రెష్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అయినా సరే, పాస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, దానికి వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇక్కడేంటంటే వాళ్ళు ఆలోచించుకుంటారండి. ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా వీళ్ళ ఆలోచనలనేవి మరి కొంచెం ఎక్కువవుతాయి. అదెలా అంటే వీళ్ళేమైనా తప్పు చేస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఆర్ మీ వైపు నుంచి మీరేమైనా తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇలాంటివన్నీ కూడా వీళ్ళేంటంటే ఆలోచించుకుంటారండి. వీళ్ళలోనేంటంటే కమింగ్ డేస్‌లో మరికొంచెం మీ పరంగా ఫీలింగ్స్ అనేవి పెరుగుతాయని చెప్పొచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఖచ్చితంగాను మీరు కావాలి అనైతే అనుకుంటున్నారు. ఈవెన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కమింగ్ డేస్‌లో వాళ్ళు మీతో ఛాన్స్ తీసుకుంటారు. మీతో ఉండాలనుకుంటారు. ఎక్కువ ఎవరైతే జెంట్స్ చూస్తున్నారో ఈ రీడింగ్ ఏంటంటే మీ వైఫ్‌కి బాగా సూటబుల్ అవుతుందండి. లవర్ కంటే కూడా. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమవుతుంది. రీయూనియన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నాకెందుకో ఎనర్జీస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాయి. అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది నేను ఫీల్ అవుతున్నాను మీ కార్డ్స్ నుంచి. కాకపోతే మీ వ్యక్తిలో కొంత రియలైజేషన్ అనేది రావాలి. వాళ్ళు ఇంకొంచెం లైట్‌ని చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళ లైఫ్‌లో అని. మీరు ఆ లైట్, మీరు ఆ హోప్ అనేది వాళ్ళకి అర్థమవ్వాలి. వాళ్ళలో ఎక్కడో కానీ ఆ భయం అనేది ఉంది. ఆ భయాన్ని వాళ్ళు కంప్లీట్‌గా విడిచిపెట్టకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ వస్తుందండి. బట్ ఆ స్టెప్ అయితే మాత్రం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళు మారుతారు, ఆలోచిస్తారు, మీ వైపు వస్తారండి. మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుంది. అదైతే నేను చెప్పగలను. ఖచ్చితంగాను ఈ వ్యక్తికి ఆలోచనలైతే పాజిటివ్ వేలో మొదలయ్యాయనైతే నాకనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి ఈ వ్యక్తి కోసం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తికైతే మీరు సపోర్ట్ చేయాల్సుంటుందండి. పాస్ట్‌లో మీకెలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఈ వ్యక్తి వల్ల ఆర్ ఈ వ్యక్తి వల్ల మీరెలా సఫర్ అయినా సరే, ఇప్పుడు మాత్రం ఛాన్స్ తీసుకోవాలి. ఈ వ్యక్తి కోసం మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితయితే నాకు కనిపిస్తుందండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ ఈ వ్యక్తి పరంగా మీరు పాస్ట్‌లో ఎలా అయితే అన్‌కండిషనల్‌గా ఆ లవ్‌ని చూపించారో, ఇప్పుడు కూడా అదే వేలో అన్‌కండిషనల్‌గా వాళ్ళ మీద ఆ లవ్ చూపించాల్సుంటుంది. మేబీ ఇది మీకు కష్టం అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు హర్ట్ అయ్యారు. ఈ వ్యక్తే కాదు, మీరు కూడా సఫర్ అయ్యారు. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. ఒకేసారి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి వీళ్ళ మీద ఆ అన్‌కండిషనల్ లవ్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ స్లోగా మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయొచ్చు. స్లోగా వీళ్ళకి మీరు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళు అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో మీరు తెలుసుకుంటే ఇంకొంచెం వాళ్ళని బెటర్‌గా మీరేంటంటే సపోర్ట్ చేయగలుగుతారండి. ఆర్ గైడ్ చేయగలుగుతారు. ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళని ఆదరిస్తారో లేదో వాళ్ళకి తెలీదు. కాకపోతే మీ నుంచి అది కావాలి అని మాత్రం వాళ్ళు చాలా డెస్పరేట్‌గా ఉంటారండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, అందుకే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయాల్సుంటుంది. అలా అని వెంటనే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కానీ స్లోగా అయినా సరే వాళ్ళకొక ఛాన్స్‌ని మీరు ఇవ్వాల్సుంటుంది. ఎందుకో కానీ ఈరోజు ఆల్మోస్ట్ నేను చూసిన అన్ని కార్డ్ సెట్స్‌లో కూడా వ్యక్తులు సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారని యూనివర్స్ చెప్తుంది. మరి అలా ఎందుకు చెప్తుందో నాకైతే తెలీదు. బట్ డెఫినెట్‌గా మీరైతే ఆలోచించండి. మీకున్న సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేయగలరు ఆర్ వాళ్ళతో ఎంతవరకు కోఆపరేట్ చేయగలరనేది. బట్ ఏదైనా ఛాన్స్ తీసుకుంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ అయితే బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.